హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు హరాయిలో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఆగ్రా వచ్చేసి 641 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 అయింది. చూద్దాం మరి డే 3లో మనం ఎన్ని కిలోమీటర్ సిచ్యువేషన్స్ మీకు చెప్తాను. బట్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. యాక్చువల్గా నైట్ నేను చాలా ట్రై చేశాను షూట్ చేయడానికి వీడియోని, బట్ ఈ పాసిబిలిటీ కాలేదు. ఎందుకంటే వీఆర్ క్యాప్చరింగ్ ద డేటా ఎవ్రీథింగ్ ఇన్ మొబైల్ ఓన్లీ, ఐఫోన్ ఓన్లీ. దట్స్ ద మెయిన్ ఇష్యూ వి ఫేస్ విత్. పదండి కిందకి వెళ్ళి మనం చూద్దాం మన బైక్ ఎలా ఉంది, పార్కింగ్ ఎలా ఉంది. మన ఓనర్ అనమాట ఇతను. చూడండి తన డాగ్ ఎంత ఫ్రెండ్లీగా ఆడుకుంటుందో ఓనర్తో. చలో మన బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇది మన ఓనర్ డాగ్ అనమాట. ఇది బాక్సర్, దీని నేమ్. చాలా ఫ్రెండ్లీగా ఉంది, చాలా జోయల్గా ఉంది. నో నో బాక్సర్, నో నో నో. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మనం. మన లగేజ్ అంతా సెట్ చేసేసాం బైక్ మీద. ఇంకా స్టార్ట్ అయ్యి చలో లెట్స్ గో టు ఆగ్రా. ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం, జర్నీలో ఏ లొకేషన్స్లో ఫుడ్ చేస్తాం, ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ముందుకెళ్దాం, అలానే కొనసాగుదాం వీడియోని. మన లాడ్జ్కి లైక్ బిసైడ్స్లోనే ఇక్కడ రాజ్మహల్ అంటే అండి, ఇది ఏరియా రాజ్మహల్. ఇంకా మ్యాటర్ ఏంటంటే మన బైక్లో ఫ్యూయల్ కాస్త తక్కువ ఉంది. బైక్ సర్కమ్స్టెన్స్ ఎలా ఉన్నాయంటే నియర్ బై 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్స్ లేవంట. ఇంకా మనమైతే ఒక షాప్ దగ్గర ఆగాము. ఇది మధ్యప్రదేశ్లోనే, హరాయి దాటిన ఒక 15 కిలోమీటర్స్ దూరంలో. లైక్ ఇది ఒక బైక్ మెకానిక్ షాప్. ఇక్కడ మనం పెట్రోల్ తీసుకొని మన బైక్ వేయించుకొని స్టార్ట్ అయిపోదాం. హలో పీపుల్, మనం వచ్చేసి ఇప్పుడు నేషనల్ హైవే 47 మీద ఉన్నాము. ఇది వచ్చేసి సదారా. ఇది వచ్చేసి ద రివర్ విచ్ యూఆర్ సీయింగ్ ఇస్ నర్మదా రివర్. ఈ బ్యూటీని చూడండి. మీకు నేను బ్యాక్ కెమెరా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు చాలామంది ఫర్ ఫిషింగ్. మనకి ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, ఈ బ్రిడ్జ్ వచ్చేసి సదార్ అనే ఊర్లో ఉంది. ఈ రివర్ మనం ఏదైతే చూస్తున్నామో, ఈ బోట్స్ అండ్ ఈ రివర్ పాస్ అవుతుంది కదా, దీన్ని నర్మదా రివర్ అంటారు. అండ్ ఈ ప్లేస్కి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇదొక పుణ్యక్షేత్రం లాగా పిలువబడుతుంది అనమాట. ఇదొక పుణ్యక్షేత్రం లాగా పిలువబడుతుంది. మరియు ఇక్కడ చాలామంది లైక్ భక్తులు వచ్చేసి వాళ్ళ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇలా వెళ్తున్నారు. ఇలా వెళ్ళి ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాక మన శివ టెంపుల్ ఉంది, గాడ్ శివ. ఈ శివ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇలాగే కాస్త ముందుకు వెళ్ళాక మనకు ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఇదండి మెయిన్ టెంపుల్. పీపుల్ అందరూ ఇక్కడికి వెళ్ళి వాళ్ళ పూజలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పాస్ అయ్యి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ ప్లేస్ని అంతా విజిట్ చేస్తారనమాట. ప్లేస్ అండి, యూ క్యాన్ విజిట్ ఇట్. తన బిలీఫ్ చూడండి, అసలు తన హైవేలో ఇలా కూర్చోయింది. ఏం అడిగాను తనను, ఎందుకు ఇలా కూర్చున్నావు అంటే ఆయన శివయ్యనే ఉన్నాడు, శివయ్యనే ఎంత చూసుకుంటాడు నేను సైడ్ ఏమి నేను చూడొచ్చు.
అయిపోయాం. దాటేపిల్ల సంగతి ఏంటంటే మన బైక్కి బ్రేక్ పడడం లేదండి. బ్రేక్ అసలు పడడం లేదు. చూడాలి మరి మనమైతే గ్వాలియర్లోనే ఉన్నాం. ఇంకా ఇక్కడ రోడ్డు మీద స్టక్ అయిపోయాం పూర్తిగా. ఇంకా గ్వాలియర్ క్రాస్ అయ్యాక మన బైక్ మరీ ట్రబుల్ ఇచ్చేసింది. ఇంకా ఏం చేద్దామనే ఉద్దేశంతో ఇంకా షోరూమ్ ని సర్చ్ చేసి షోరూమ్కి వచ్చేసామన్నమాట. షోరూమ్ లో సర్వీసింగ్, కంప్లీట్ సర్వీసింగ్ మరి సెకండ్ టైం చేపిస్తున్నాం. మనకి ఇష్యూ ఏమొచ్చిందంటే బ్రేక్ ప్యాడ్ స్ట్రక్ అయిపోయాయి ఓవరాల్ గా. అంటే టైర్ మూవ్ కాలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ని సర్చ్ చేసి బైక్ ని సర్వీసింగ్ ఇచ్చాం. మన బండి అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. రెడీ టు మూవ్. ఇంకా మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. ఏవేవి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఫిక్స్ చేసేసారు. అలా ఇంకా మన బైక్ కూడా బయటకు వస్తుంది. ఇదన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. అండ్ చెక్ ద బైక్ హియర్. ఇంకా మన బ్రో కూడా బయటకు వస్తున్నాడు. బ్రో కూడా బయటకు వచ్చేసాడు బయటికి. చలో మరి అదండి, అలా వెళ్దాం. ఇంకా ఆగ్రా రూట్ స్టార్ట్ అవుతాం. సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫోన్ వాష్ కూడా చేపించేసాం. आपका नाम क्या है? హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆగ్రా. ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి నలుగురు రైడర్స్ కనిపించారు. బట్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్సిడెంట్. లైక్ ఎలా అంటే లైక్ పవర్ ప్యాక్ సీన్ జరుగుతుంది మనకి ఇక్కడ ఆగ్రాలో. మన వెల్కమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి, నెక్స్ట్ లెవెల్. ఇంకా మనకి బైక్లో వచ్చేసి మన బ్రదరు, ఇంకా వెనక్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనతో పాటు మన బ్రదర్ ఆదిత్య ఉన్నాడు. ఇంకా మనతో పాటు ఇంకో బ్రదర్, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఉన్నాడు. వాళ్ళు ఎలా అంటే చాలా ఆసమ్గా ఉన్నారు. లైక్ వీళ్ళు ఎవరు ఎక్స్పెక్టెడ్ దిస్ టైం. అందరూ మన వాడు ఆదిత్య వచ్చేసి ఇక్కడ మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మంచి కంటెంట్ ఉన్న క్రియేటర్, చాలా చాలా చేశాడు. బట్ ఇంతవరకు ఏంటి విషయం అంటే మన వాడు ఫేస్ రివీల్ చేయలేడు, ఎక్కడ ఫేస్ రివీల్ చేయలేడు. मैं नहीं करूँगा लेकिन दिखा रहा हूँ सबको. ये सीन है. भाई का गेमिंग चैनल है, मतलब मेरा ही. पर आप लोगों को मतलब फेस रिवील नहीं मिलेगा उसपे. ఇదంతా మనం ట్రాన్స్లేట్ చేసేస్తాం తెలుగులోకి. ఐ లవ్ ఆగ్రా అనే ప్లేస్కి వచ్చేసాము. మనం ఇక్కడ మన ఆదిత్య ఉన్నాడు, వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నాడు. ఇంకా మనం చూపిద్దాం మనం ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఏం విశేషాలు అనేవి కొత్తగా. లైక్ ఇక్కడ చాలా ప్లేఫుల్గా ఉంది సిచ్యువేషన్. చాలా మంది పిల్లలు ఉన్నారు. మనం చూడవచ్చు ఐ లవ్ ఆగ్రా అని ఇక్కడ ఉంది అనమాట. మన దూజ్ భాయ్ అయితే చూస్తున్నాడు, మన ప్రసాద్ చూస్తున్నాడు. ఇంకా మనకి మెన్యూ కోసం ఆఫర్ చేస్తున్నారు మన పిల్లవాళ్ళంతా. ఇలా మెన్యూ కోసం ఆఫర్ చేసి లైక్ ఫుడ్, ఇష్టమైన ఫుడ్స్ ఏదన్నా కానీ తినవచ్చు, ఏదన్నా కానీ టికెట్స్ ఇచ్చేయచ్చు. ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ అంటే దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ థింగ్. ఇంకా మనకి ఇది వచ్చేసి ఐ లవ్ ఆగ్రా అనమాట. ఇదే బెస్ట్ ప్లేస్ అనమాట. మనకి సిటీ సెంటర్లో ఉంది. ఈ సెంటర్లో మనకి చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ కూడా. ఇంకా మన బ్రదర్స్ కూడా బాగా చిల్ అవుతున్నారు ఇక్కడ. ఇంకా మనకి తెలిసిందే కదండి, ట్రెండింగ్లో ఇది ఉంది. దీని చుట్టూ నిలబడి సెల్ఫీలు దిగొచ్చు. లైక్ 360 degrees వచ్చేస్తుంది ఫోటో. లైక్ సెల్ఫీ ఒకటే 360 degrees ఈజీగా వచ్చేస్తుంది.
ఇంకా విషయం ఏమంటే మన వాళ్ళతో ఇలా తిరిగాము. ఇది పేర్స్ ఉన్నారు, కపుల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చిల్ అవుతున్నారు. లైక్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఫ్రీ టైమ్ హియర్. చాలా మంది ఫ్రీ టైంలో ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు అనమాట. మనకి ఇది ఆగ్రాలో సెంటర్లో ఉంది. మనం కూడా మన బ్రోస్ వచ్చేసి పిలుచుకొని వచ్చేసారు. బ్రో వచ్చేయండి బ్రో అని. సిచ్యువేషన్ మరి మనం ఇక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకా మన వాళ్ళంతా బయటకు వచ్చేసాం. చాలా టైర్డ్ అయిపోయాం, చాలాసేపు ఎంజాయ్ చేసాం, చాలా వరకు చిల్ అయిపోయాం. ఇదండి పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బుక్ చేసుకున్న లాడ్జ్కి వెళ్తున్నాము. వాళ్ళైతే ఇక్కడి వరకు వచ్చేసారన్నమాట డ్రాపింగ్కు. చలో రీచ్ అయిపోయాం. మనం ఉంటున్న ప్లేస్ ఇదే అనమాట. టుడే నైట్కు హోటల్ ప్రశాంత్ ప్యాలెస్. టుడే అయితే బ్లాగ్ ఏం చేసేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది మన రూమ్ ఇస్తున్నాం. మీకు బయట నుంచి చూపించారు లొకేషన్. టీవీ, బెడ్, ఇంక రొటీన్ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ యూజువల్. ఇంకా రైట్ ఇప్పుడైతే మనం ఏదో ఒకటి తినాలి. చాలా టైర్డ్ అయిపోయాం జర్నీ చేసి. ఇంకా చలో మరి టుమారో కలుద్దాం గైస్. టుమారో కలుద్దాం. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో ఎ లాట్. చలో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, చిల్గా ఎంజాయ్ చేయండి. చలో టేక్ కేర్, బాయ్.